3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా జూబ్లీ హిల్స్లో ప్రెస్టీజియస్గా తీసుకొని పోటీ పడ్డాయి. ఇప్పుడు గవర్నమెంట్ మీద అంటే ఇంత నెగిటివిటీ ఉంటే ఎందుకు ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలిచింది అనుకోవచ్చు? నేను ఏమంటే ఏదైనా ఒక పరిణామం జరగాలి. కోడిగుడ్డులో 21 రోజుల పరిణామం జరిగితే కోడిపిల్ల బయటకు వస్తుంది 21 రోజు. ఇది జూబ్లీ హిల్స్ లో గండం గడవచ్చు, గెలుపు కాంగ్రెస్ గెలవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మేము హైడ్రా తీసుకొచ్చింది ఏది హైదరాబాద్కి మంచి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి. ఒకప్పుడున్న హైదరాబాద్ చూసుకుంటే వర్షం పడితే చాలు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేవి. బట్ ఇప్పుడు మేము చెరువులకి తెలంగాణకి మంచి చేసే విధంగానే మేము హైడ్రా అనేది తీసుకొచ్చామనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మౌనిక గారు, హైదరాబాద్ని బాగు చేయడానికి ఎవరు కాదు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుద్దని ఎవరు అంటున్నారు? పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం. ఇదే దుర్గం చెరువు పక్కన ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇల్లు కూలగొడుతుందుకేమో 4 వారాల టైం దొరుకుతుంది, నోటీసులు వస్తుంది. ఇదే కొత్తపేటలో కావచ్చు, ఇదే బుషిరాబాద్లో కావచ్చు, ఇదే గాజుల రామారంలో కావచ్చు, పేదవాళ్ళ గుడిసెలు కూలగొడితే మాత్రం నోటీసు రాదు, వారం రోజుల గడువు రాదు. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయ్యారా, రీల్స్కే పరిమితం అయ్యారా, ట్విట్టర్కే పరిమితం అయ్యారా? అట్లుంటుందమ్మా. కవిత గారు అంటున్నారు, కవిత గారు ఒకళ్ళు అన్నది అనుకున్నాం. ఇలా మీరు మీ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి, లేదా సోషల్ మీడియా చూడండి, లేదా పేపర్ క్లిప్ తిరిగేయండి. ఇలా ముషిరాబాద్లో పేదవాడు ఇల్లు కొలగొడుతుంటే అండగా నిలబడేది ఎవరు? కేటీఆర్ కాదా? హైడ్రా బాధితుల కోసం కొట్లాడింది ఎవరు? టీఆర్ఎస్ కాదా? కవిత గారికి కొంచెం తక్కువ కనపడితే కనపడదు. సరే, ఇప్పుడు ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే అది మాగంటి గారికి సెట్టింగ్ సీట్, అది 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి అక్కడ ఓడిపోవడం అంటే కేవలం కేసీఆర్ గారు రాకపోవడం వల్లనే సీట్ పోయింది కదమ్మా. మౌనిక గారు అట్లా ఏముండదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్ట్రాటజికల్గా టీఆర్ఎస్ను ఓడగొట్టడం కోసం బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. పడిన కిరటం ఎట్లాగైతే మళ్ళీ లేస్తదు, మళ్ళా టీఆర్ఎస్ లేస్తది ఉండదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ లీడర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే మౌనిక గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా మిమ్మల్ని నేను క్యాంపెయిన్లో కలిశాను. సో అంటే ఆ టైంలో తీసుకోవాల్సింది యాక్చువల్గా కొంచెం లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏం చెప్తారు? ముందుగా మీకు, మీ సోషల్ పోస్ట్ సంబంధించినటువంటి ఛానల్కి, యాజమాన్యానికి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎలక్షన్ కొంత పాజిటివ్ వస్తుందని మేము అనుకున్నాం. 8వ తారీఖు వరకు మేమే సోషల్ సర్వేలలో కావచ్చు, సమాజంలో కావచ్చు, జూబ్లీ హిల్స్ ఓటర్ల గుండెల్లో బీఆర్ఎస్ కారు గుర్తుందని మేము భావించినాం. ఏదైతే 8వ తారీఖు తర్వాతకి 9, 10, 11 తారీఖులలో వారు చేసినటువంటి అధికార దుర్వినియోగం కావచ్చు, వారు పంచిన విచ్చలవిడి డబ్బు కావచ్చు, వారు వేసినటువంటి లేని ఓట్లను ఓటింగ్ చేసుకోవడంలో కావచ్చు, ఇవన్నీ కూడా వారి యొక్క గెలుపులో భాగస్వామ్యం అనేది మేము భావిస్తా ఉన్నాం. ఒక బీఆర్ఎస్ ఒకవైపు ఉంటే, కేటీఆర్ ఒకవైపు ఉంటే, అటువైపు కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, అన్ని పక్షాలు ఒకవైపు. సింహం సింగిల్గా వస్తున్న డైలాగ్ ఉంది కదా, సింహంలాగా కేటీఆర్ కొట్లాడితే అటువైపు అన్ని పక్షాలు కలిసి బీఆర్ఎస్ని ఓడగొట్టాలనే ప్రయత్నం. ఇంకా గుడ్ ఫ్రెండ్స్ కూడా తయారైన దానికి. బండి సంజయ్ రూపంలో రేవంత్ రెడ్డి గారికి గుడ్ ఫ్రెండ్ కూడా ఒక ఆయన తయారైన. 8వ తారీఖు వరకు మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ వైపు పడుతుందనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, 8వ తారీఖు 9వ తారీఖు ప్రచారానికి వస్తాడు బండి సంజయ్ గారు. బీజేపీ ముస్లింలను రెచ్చగొడుతూ హిందువులను ఏకం చేయాలనే ఆలోచనతో ఏం చేశారు, మైనార్టీ ఓట్లు మాకు పడే ఓట్లని కాంగ్రెస్ వైపు మళ్లించడంలో బండి సంజయ్ సక్సెస్ అయినాడు. అంటే సీఎంఓలో రేవంత్ రెడ్డి ఇంట్లో బటన్ నొక్కితే బండి సంజయ్ నోట్లో గలగల అంటది. బండి సంజయ్ ఏం మాట్లాడాలో తెలంగాణ సీఎంఓ నిర్ణయిస్తుంది. వాస్తవానికి మీరు 8వ తారీఖు వరకు బండి సంజయ్ గారి ప్రచారంలో మీరు ఉన్నారో ఒకసారి చూడండి. అన్ని మీరు సోషల్ మీడియా చూడండి, లేకపోతే మీరు అన్ని చూడండి. ఏది మీరు సుమారు 40 రోజుల క్యాంపెయిన్ జరిగింది. బండి సంజయ్ గారు ఎప్పుడు వచ్చారో మీరు చూడండి. ఎప్పుడైతే బీఆర్ఎస్ గెలుస్తున్నప్పుడు, ఎప్పుడైతే మైనార్టీ ఓట్లు కూడా ఎంఐఎం కాదని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా కూడా
మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కు పడతలేవు అనుకున్నప్పుడు ఉమ్, మైనార్టీ ఓట్లను పోలరైజ్ చేయడం కోసం కాంగ్రెస్ పడించడం కోసమే బండి సంజయ్ ప్రచారం జరిగిందనేది 100కు 100% అంటే బల్లగు ఇప్పుడు బండి చెప్తాను. సంజయ్ దీపక్ రెడ్డి గారికి క్యాంపెయిన్ చేయలేదా? బండి సంజయ్ దీపక్ రెడ్డికి క్యాంపెయిన్ చేసిండో చేయలేదో నాకు తెలియదు, కానీ ఉమ్, దీపక్ రెడ్డికి క్యాంపెయిన్ చేస్తూ ఓకే. కాంగ్రెస్ పార్టీ అయితే గెలిపించాడు బండి సంజయ్ 100%. ఓకే. అది నేను వాస్తవాలు చెప్తున్నా కొన్ని, నేను మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఇవాళ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఉమ్, హరీష్ రావు గారు, మా పార్టీ నాయకత్వం అంతా ఎలక్షన్ జరిగిన రోజు, ఎలక్షన్స్ కంటే ముందు రోజు మేము ఎలక్షన్ కమిషన్ సంబంధించి అధికారులను కలిసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారికి కలిసి, సార్ ఎన్నికల నియమావళి పద్ధతి తప్పుతూ ఉంది, కొన్ని దొంగ ఓట్లు వేయించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, అధికార దుర్వినియోగం చేస్తూ ఉంది, కాబట్టి మీరు దీనిపైన నియంత్రణ చేయండి అని మేము 22 సార్లు కంప్లైంట్ చేశాం 10th 11th డేట్లలో. ఓకే. అంటే ఒకరు పట్టించుకోలేరండి, ఒక్క యాక్షన్ తీసుకోలేరండి. ఇవాళ ఒకవైపు దేశంలో ఓట్ షో జరుగుతుందని రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఉమ్, కానీ తెలంగాణలో స్వేచ్ఛగా యథేచ్ఛగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓట్ షో చేస్తాడు. దేశంలో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది, పేదవాళ్ళ గుడిసెలు కులగొడుతున్నారని చెప్పేసి ఢిల్లీలో, ఉమ్, ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు, ఉమ్. కానీ యథేచ్ఛగా హైదరాబాద్లో పేదవాళ్ళ మీదకి బుల్డోజర్ పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మేము హైడ్రా తీసుకొచ్చింది ఏది హైదరాబాద్కి మంచి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి. ఒకప్పుడున్న హైదరాబాద్ చూసుకుంటే వర్షం పడితే చాలు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేవి, బట్ ఇప్పుడు మేము చెరువులకి తెలంగాణకి మంచి చేసే విధంగానే మేము హైడ్రా అనేది తీసుకొచ్చామనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మౌనిక గారు, హైదరాబాద్ని బాగు చేయడానికి ఎవరు కాదంటారు? ఉమ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుద్దని ఎవరు అంటున్నారు? పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం అని అడుగుతాం. ఉమ్, ఇదే దుర్గం చెరువు పక్కన ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇల్లు కూలగొడుతందుకేమో 4 వారాల టైం దొరుకుతుంది, ఉమ్, నోటీసులు వస్తాయి. ఇదే కొత్తపేటలో కావచ్చు, ఇదే ముషిరాబాద్లో కావచ్చు, ఇదే గాజుల రామారంలో కావచ్చు, ఇదే జవహర్ నగర్లో కావచ్చు, ఇదే సున్నం చెరువులో కావచ్చు, పేదవాళ్ళ గుడిసెలు కూలగొడితే మాత్రం నోటీసు రాదు, ఉమ్, వారం రోజుల గడువు రాదు. ఇది 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 అన్యాయం అంటున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పేది ఇది. నువ్వు హైదరాబాద్ చెరువులు బాగు చేస్తుంది మీ అడ్డం కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డం రాదు. అదేవిధంగా మీరు ఇంకేదన్నా ఆక్రమణలో, దురాక్రమణలో ఏదన్నా, లేకపోతే రోడ్లను ఆక్రమించడము, లేకపోతే నాలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే దాన్ని నువ్వు దాన్ని కూలగొడతా ఉంటే, దాన్ని తీసేస్తుంటే, పరిరక్షిస్తుంటే బీఆర్ఎస్ అడ్డం రాదు. కానీ పేదవాళ్ళు అనేక సంవత్సరాలుగా, అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, ముత్తాతలు అక్కడే నివాసం ఉంటూ 20, 30, 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను అకారణంగా, అర్ధాంతరంగా, ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి పర్మిషన్ ఉన్నట్టు వాటిని తీసేయడం అని దాన్ని బీఆర్ఎస్ అడ్డం చెప్తా ఉంది. దాని మీద మాట్లాడుతుంది బీఆర్ఎస్. ఇవాళ అదే జిహెచ్ఎంసీ వాళ్ళకు వాటర్ ఇస్తూ ఉంది, అదే సివరేజ్ బోర్డు వాళ్ళకు డ్రైనేజ్ ఇస్తూ ఉంది, అదే ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు గవర్నమెంటే వాళ్ళకు ఎలక్ట్రిసిటీ పవర్ ఇస్తూ ఉంది, అదే R&W రోడ్లు వేసింది వాళ్ళకు. అన్ని సదుపాయాలు గవర్నమెంట్ ఇచ్చి, అన్ని పర్మిషన్లు గవర్నమెంట్ ఇచ్చి, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి, గవర్నమెంటే ఇల్లు కట్టుకోమని చెప్పి, గవర్నమెంటే వాళ్ళ కరెంటు బిల్లు కట్టించుకుంటా వాళ్ళు అకారణంగా ఇల్లు కూడా కొడుతుందని ఏమంటారన్నా? అంటే బ్రాండ్ ఇమేజ్ తగ్గించడం. అంటే కొంతమంది పేదలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం, మేము దానికి అగ్రీ చేస్తాము, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయం జరగాలో అవన్నీ మేము చేస్తున్నాము అనేసి వీళ్ళు అంటున్నారు. చేయండి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి, వాళ్ళకి అవకాశాలు ఎక్కడైనా వేరే దగ్గర కల్పించండి. ఇల్లు కూలగొడుతున్నారు, పండగ రోజేనా? కోర్టు ఎన్నిసార్లు తప్పబట్టింది మిమ్మలను? హైకోర్టు స్పష్టంగా చెప్పింది, మీ బుద్ధి మారదా? ప్రభుత్వం బుద్ధి మారదా? ఎందుకు మీరు శనివారం ఆదివారాలు కూలగొడుతూ ఉన్నారు? ఎన్నిసార్లు చెప్పాలి ప్రభుత్వానికి? కోర్టు మొట్టికాలేసింది నిన్నగాక మొన్న, ప్రెస్లో చూసారు మీరు. కోర్టు చెప్తుంది కదా, నోటీస్ ఇవ్వండి, ఒక 4 వారాల గడువు ఇవ్వండి. ఎందుకు ఆదివారాలు శనివారాలు దొరుకుతాయి మీకు బుల్డోజర్? ఇంకే రోజు దొరకదా? ఎందుకు? కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా పేదవాళ్ళకు హైదరాబాద్లో ఏం చేసిందో చూసినాం, పేదవాళ్ళ ఇల్లు ఎట్లా కూలగొట్టినో చూసినాం, ఇలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ ఎట్లా ఎగ్గొట్టిందో చూసినాం, రైతు బంధు వేయకుండా ఎట్లా గడిపిందో చూసినాం, 2,000 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఎట్లా నిరుద్యోగం మోసం చేసిందో చూసినాం, తులం బంగారం మహిళలు ఇవ్వకుండా ఎటువంటి మోసం చేసిందో చూసినాం, 2,500 ఇస్తామని చెప్పేసి మహిళలను నెట్టనెల్లుగా 2 సంవత్సరాల నుంచి మోసం చేస్తుందో చూసినాం. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముసలయ్యకు ముసలమ్మకు మోసం చేసిండు కేసీఆర్,
నేను వస్తే ఇద్దరికి ఇస్తాను చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలుగా ఇద్దరికి కూడా ఇవ్వకుండా ముసలమ్మను ముసలైన ఇద్దరిని మోసం చేస్తూ కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయలని కొనసాగిస్తున్న తీరుని ప్రజలు చూస్తూ ఉంది. ఇలా అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినావు కాబట్టే కదా జూబ్లీస్ ఎలక్షన్లో వచ్చి RRR బాధితులు వచ్చి నామినేషన్ వేసినారు. ఎందుకయ్యా పాము మెలికలు తిన్నారు తిరుగుతుంది వంక, ఎవరి భూములు కాపాడడం కోసం చేస్తున్నారు అంటే ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా జూబ్లీ హిల్స్ లో ప్రెస్టీజియస్ గా తీసుకొని పోటీ పడ్డాయి. ఇప్పుడు గవర్నమెంట్ మీద అంటే ఇంత నెగిటివిటీ ఉంటే ఎందుకు ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలిచింది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే జిహెచ్ఎంసీ బాగాలేదు, రోడ్లు బాగాలేవు, వాటర్లు సరిగ్గా రావట్లేవు, ఇక్కడ హైడ్రా జరిగింది, హైడ్రా వల్ల చాలా మంది బాధితులు ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కరెక్టే. మరి ఎందుకు జూబ్లీ హిల్స్ గెలిచిందంటే ఏం చెప్తారు మీరు? నేను ఏమంటే ఏదైనా ఒక పరిణామం జరగాలంటే కోడిగుడ్డులో 21 రోజుల పరిణామం జరిగితే కోడిపిల్ల బయటకు వస్తుంది 21 రోజు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రోజు రోజుకు కూడగట్టుకుంటా ఉంది. ఇది జూబ్లీ హిల్స్లో గండం గడవచ్చు, గెలుపు కాంగ్రెస్ గెలవచ్చు, కానీ లోపల పరిణామం మొత్తం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి గుడ్డులో పరిణామం ఏ విధంగా జరిగిందో 21 రోజుల తర్వాత పిల్లెట్ట బయటకు వస్తుందో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గూడు కట్టుకుంటా ఉంది. ఈ గూడు కట్టుకున్న వ్యతిరేకత డెఫినెట్గా 2028లో చూపెడుతుందా, ఎప్పుడో రోజు మాత్రం బయటపడుతుంది. ఇవాళ ఎలక్షన్లో గెలవచ్చు కాక మీరు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎలక్షన్ గెలవచ్చు కాక రేవంత్ రెడ్డి గారు ఒక గండం జూబ్లీ హిల్స్ గండం గడిచిందని జబ్బలు ఎగిరేసుకోకండి మీరు. డెఫినెట్గా ముందు ఉన్నది ముసళ్ళ పండుగ, ప్రజల పక్షంగా బీఆర్ఎస్ ఉంటుంది, ప్రజలకు ఇచ్చిన ఎలక్షన్ హామీల మీద బీఆర్ఎస్ ఉంటుంది. 420 హామీలు ఇచ్చినారు. ఇవాళ నెట్ట నిలువుగా బీసీలను ముంచే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నది. బీసీల సంబంధించి ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తామన్నది ఎవరు? కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టింది ఎవరు? ఇవాళ ఎటువంటి డిక్లరేషన్ పెట్టి మీరు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా తగుదునమ్మా అని చెప్పేసి ఇలా మళ్ళా 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా మేము వస్తే బీసీలకు న్యాయం చేస్తాము, మేము వచ్చినాము, గవర్నమెంట్ మాది వచ్చింది, మేము వచ్చిన తర్వాత కూడా 42 రిజర్వేషన్ అనేది మేము ఖచ్చితంగా చేస్తాం అనేసి బల్లగుద్ది చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిర్రా 2 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ 2023లో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సిద్ధరామయ్య గారు తీసుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చినారు. ఓట్లు మాత్రం వేయించుకున్నారు. మీకు పల్లకిలు మోసే బీసీలుగా ఉపయోగపడ్డారు, మీ పల్లకిలో మీరు కూర్చుంటానికి ఉపయోగపడ్డారు బీసీలు. కానీ బీసీలకు మాత్రం అధికారం ఇస్తానికి మాత్రం మీకు మనసు ఒప్పట్లేదు. ఇవాళ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామన్నది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? 2 సంవత్సరాల కాలంలో మీరు ఏమన్నా డ్రామా ఏంటి? ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ గుర్తొస్తుంది. హాస్పిటల్ అలాంటి పేషెంట్ డెడ్ అవుతాడు, కానీ హాస్పిటల్లో పేషెంట్ కాపాడుతున్న ప్రయత్నం డాక్టర్లు చేస్తూ ఉంటారు. ఆ చనిపోయిన ఆల్రెడీ పేషెంట్ చనిపోయింది కదా, వీళ్ళు ఏం చేస్తారు నాయనంటే ఫారెన్ నుంచి డాక్టర్లు తీసుకొస్తున్నాం, లేకపోతే అక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఇప్పుడే కొంచెం స్ప్రోలోకి వచ్చిపోయిండు పేషెంట్ అదేదైతే డ్రామాలు ఆడిరో ఇలా ఠాగూర్ సినిమాని తలపిస్తూ ఉన్నారు బీసీలకు పట్ల డ్రామా వీళ్ళు. అక్కడనేమో హాస్పిటల్నేమో పైసలు కావాలి, ఇక్కడనేమో బీసీలో ఓట్లు కావాలి. వీళ్ళకి బీసీల ఓట్ల కోసం ఇన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళారు, ధర్నా చేశారు. ఏమని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మోడీ మెడల్ మోస్తాం, 42% రిజర్వేషన్లతో కాకుండా ఎలక్షన్లు జరపమన్నారు. చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇచ్చిర్రా వీళ్ళు? ఇవాళ లాస్ట్కి ఏం చెప్తా ఉన్నారు? అన్ని ప్రయత్నాలు చేసినాం, ఠాగూర్ సినిమాలు కనుక అన్ని ప్రయత్నాలు చేసినాం, పేషెంట్ చనిపోయింది అన్నట్టు ఇవాళ అన్ని ప్రయత్నాలు బీసీల కోసం చేసినాం, కానీ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాం? మేము 42% పార్టీ పరంగా ఇస్తున్నాం. నేను అడిగిర్రా బీసీలు పార్టీ పరంగా ఇవ్వమని? మరి ఆ రోజు చెప్పొచ్చు కదా, చట్టబద్ధంగా నేను ఇవ్వలేను పార్టీ పరంగా ఇస్తాను ఆ రోజు చెప్పొచ్చు కదా. ఇదంతా దొంగ నాటకాలమ్మా. డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ గమనిస్తున్న ఈ ప్రజానీకం డెఫినెట్గా ఏదో రోజు రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పుద్దనే విశ్వాసం, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక మాజీ కార్పొరేషన్ మా మీద ప్రజల మీద విశ్వాసం ఉంచి మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇందాక అంటే మీరు మాట్లాడినట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల గురించి మాట్లాడుకుంటే అంటే మేము వచ్చిన 2 సంవత్సరాలలో ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా మేము అది జనాలలోకి తీసుకెళ్తున్నాము, వాళ్ళకి ఇస్తున్నాము అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అమ్మ కేసీఆర్ కిట్ అవసరం లేదా? దళితులకు దళిత బంధు అవసరం లేదా? బీసీలకు బీసీ బంధు అవసరం లేదా? బస్తీ దవాఖానాలు బాగు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇలా ముసలమ్మలకు పింఛన్ అవసరం లేదా? మహిళలకు ఇస్తున్న తులం బంగారం అవసరం లేదా? మహిళకి ఇస్తున్న 2500 అవసరం లేదా? రైతుకి ఇచ్చే రుణమాఫీ అందరికి ఇవ్వవా? రైతు బంధు 15,000 ఇస్తాను, కాస్త 12,000 చేసినావు, అందరికి ఇచ్చినవాను? ఇవన్నీ కావు కదా. ఇలా సన్న ఓట్లకి ఇచ్చే బోనస్
అవసరం కాదా అన్న? ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే అవసరాలే అమ్మా. ఉద్యమకాల గురించి మస్తు చేస్తామని చెప్పేసి మాట్లాడినావు. కేసీఆర్ ఏం చేయలేకపోయాడు? ఉద్యమకాలం మీరు 250 గజాల స్థలం ఇస్తామన్నావు. ఇంతవరకు అతిగతి ఉందా? అంటే ఉద్యమకాలను గౌరవించుకుంటామని చెప్పేసి అన్నావు. ఆ రోజు 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికినావు కదా. మరి 1200 మంది అమరవీరులు గుర్తించినావు అసలు? మేము 700 మందికి ఇచ్చాం. నువ్వు ఒక 700 మందికి ఇచ్చే ప్రయత్నం చేసినావా? ఏం చేసినావు నువ్వు? 250 గజాల స్థలం ఇవ్వకపోతేవి, ఉద్యమకాలను గుర్తించకపోతేవి. ఇలా ఎట్లుందంటే హంతకుడే సంతాసభ పెట్టినట్టుంది. ఇలా హంతకుడే సంతాసభ పెట్టినట్టు. ఇవాళ 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చాడు సంతాసభ మాట్లాడిందట. మేము వచ్చి 2 సంవత్సరాలే అవుతుంది, మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. అప్పుడు 5 ఏళ్ళు చేస్తామని చెప్పలేదు తల్లి మౌనిక గారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 13 అంశాలు ఏదైతే పెట్టిర్రో వీళ్ళు 5 సంవత్సరాలు చేస్తామని చెప్పలే. వీళ్ళు 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో చేయకపోతే ప్రజలారా మమ్మల్ని గల్లాబట్టి అడగమన్నారు. అందుకనే బీఆర్ఎస్ మిమ్మల్ని గల్లాబట్టి అడుగుతుంది. అలా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు రోల్ ఇచ్చినారు, ప్రతిపక్ష పాత్ర. ప్రజల పక్షాన గల్లాబట్టి అడగమని చెప్పింది. మీరు అడగమన్నారు. 100 రోజులలో ఈ అంశాలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ గల్లాబట్టి అడగమని చెప్పినారు. ఇలా అందుకనే ఆ గల్లాబట్టే బాధ్యతను బీఆర్ఎస్కి ఇచ్చినారు. అందుకని ఇలా రేవంత్ రెడ్డి గల్లాబట్టే బాధ్యత మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ తీసుకుంటా ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడితే అసలు అంటే ఈ నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పుకుంటే. సో గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది అన్న భరోసాతోనే గెలిపించుకున్నారు. సో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిందా? మీరేం చెప్తారు? నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక ఎగ్జామ్ నిర్వహించాలంటే ఫస్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎన్ని ఖాళీలు తెలుసుకున్న తర్వాతకి అదేవిధంగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకోవాలి. ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతకి నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతకి ఎగ్జామ్ తేదీ ప్రకటించాలి. ఎగ్జామ్ తేదీ ప్రకటించిన తర్వాతకి ఎగ్జామ్ నిర్వహణ జరగాలి. ఎగ్జామ్ నిర్వహణ తర్వాతకి మూల్యాంకనం జరగాలి. మూల్యాంకనం జరిగిన తర్వాతకి రిజల్ట్ ఇవ్వాలి. ఈ ఒక్కటి ఏమైనా జరిగిందో చెప్పండి. మీరు వీళ్ళు ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, వీటికి నోటిఫికేషన్ వచ్చిందా చూడు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ వచ్చిందా చూడు, లేకపోతే ఎలక్షన్ మరి మామూలు మూల్యాంకనం జరిగిందా, రిజల్ట్ ఇచ్చారో చూడు. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఇచ్చిన నియామకాలు, కేసీఆర్ పెట్టిన ఎగ్జామ్స్, కేసీఆర్ గారు ఇవ్వకుండా గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ మాత్రం వీళ్ళు ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చి కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఉన్న పోస్టులకు నియామక పత్రాలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. మేము ఇవ్వలేదని మాట్లాడుతున్నారు కదా, మేము చెప్పుకోలే. వాస్తవానికి 1,62,083 ఉద్యోగాలు ఇచ్చాము. మేము 2,32,490 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకున్నాం. 1,62,000 ఉద్యోగాలు మేము నింపినాం వాస్తవానికి. కానీ మీలేక ఎన్నడూ కూడా ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి నియామక పత్రాలు ఇవ్వలే. డీజీపీ కూడా నియామక పత్రం ఇస్తుంది దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి. డీజీపీ పోస్ట్ కూడా నియామక పత్రం ఇచ్చే ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. నేను రేవంత్ రెడ్డి చూస్తాను నేను. కాబట్టి 100% ఇలా నిరుద్యోగుల అసంతృప్తి ఉంది. అందుకనే వాళ్ళు జూబ్లీస్ నామినేషన్ వేసినారు. 36 బాధ్యతలు జూబ్లీస్ లో నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే పేడ్గా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ జెల్విహార్లో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ ఆ పోస్టర్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది, బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే జరిగింది అనేసి సీతక్క గారు అంటున్నారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తామని సీతక్క గారు అంటున్నారు. ఇప్పుడు గతంలో మేము అన్న మాట అప్పుడు ఏమన్నారమ్మా? గతంలో ఇదే ముఖ్యమంత్రి యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఉపయోగించుకుంటూ చూసినాం, నిరుద్యోగులు ఎట్లా వాడింటో చూసినాం. ఇలా ఈయన కాదు కదా, ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ చౌరస్కు వచ్చి ఛాయ్ తాగలేదా? ఇదే రాహుల్ గాంధీ గారు ఆటో ఎక్కి ప్రచారం చేయలేదా? అదే ఆటో కార్మికుడు ఇవాళ ఆ రోజు ఆటో ఓనర్ ఉన్నాడు, ఈరోజు ఆటో కార్మికుడు అయింది కదా. ఇవాళ నేనేమంటున్నామంటే మీరు చేయాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోయడం కాదు, మీరు ప్రతిపక్షం మీద నిప్పులు పోయడం కాదు, మీరు చేసే పనులు చేయండి. ఫస్ట్ మీరు చేస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. 2 సంవత్సరాలకి ఇస్తామన్నారు 2 లక్షల ఉద్యోగాలు. సంవత్సరానికి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవాటి కూడా 2 లక్షల 60,000 ఇచ్చారు కదా, మరి ఇక 2,40,000 బాకీ ఉన్నట్టే కదా. నేను అంటున్నాను నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తలొక దారి, ఒక మంత్రి ఒక దారి, ఒక మంత్రి ఒక దారి. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా, మరి నేను అన్నది కాదు. వాళ్ళ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ సీనియర్ నాయకులైన ఆయనే చెప్తున్నాడు. హోమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ ఎవరు ఈ రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. జీవన్ రెడ్డి గారి కాన్సెన్స్లో వాళ్ళ కార్యకర్త చచ్చిపోతాడు, మర్డర్ చేస్తాడు, ఆ పరిస్థితి ఉన్నది.
ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఏమంటుండమ్మా, ఇవాళ 100% కమిషన్ ఇవ్వకుంటే పని జరుగుతుందని చెప్తా ఉన్నారు. కమిషన్ అంటే ఏంది? 20%, 30%. ఏకంగా ఎమ్మెల్యే పోతే పని కాలేదట అనిరుద్ధ్ రెడ్డి గారు పోతే, ఇంకొక ఆయన వచ్చి నేను పని చేసుకొస్తారా, నువ్వు 20% కమిషన్ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇలా సెక్రటరియట్ దగ్గర ధర్నా ఎవరు చేసిరమ్మా? సర్పంచులమ్మా. 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు బిల్లులు రాక సర్పంచులు ఇలా 2 సంవత్సరాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు 2024లో అయిపోయింది టైం వాళ్ళది, ఇప్పటికి 14-15 నెలలు అవుతుంది. సరే బిల్లులు రావట్లేవు. బిల్లులు రావన్నా, బిల్లులు పాస్ కావాలన్నా కమిషన్, కాంట్రాక్టర్ల బిల్లులు రావాలన్నా కమిషన్, ఎమ్మెల్యేల పనులు కావాలన్నా కమిషన్. ఇది 20% 30% కమిషన్గా మారింది. ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతున్న ఈ లూప్ హోల్ చూసి ఏదో జూబ్లీహిల్స్లో గెలిచినాం కాబట్టి ప్రజలంతా మద్దతుందంటే 75,000 ఓట్లు బీఆర్ఎస్కి వేసినారు. 38% ప్రజలు బీఆర్ఎస్ మద్దతు తెలిపినారు. అంటే 75,000 మంది నీకు వ్యతిరేకంగా ఓటేసినట్టే కదా. 98,000 నీకేసినారు, 75,000 ప్రతిపక్షానికి వేసినారు. తక్కువేం కాదు 75,000. ఈ చిన్న చిన్న మేనేజ్మెంట్లలో నువ్వు ఒక 25,000తో గెలవచ్చు కాక 12,500 ఇటు వస్తే మేమే గెలుస్తాం కదా. 12-13,000 ఓట్లతో ఇటు పడితే అటు మేమే గెలిచినట్టు కదా. కాబట్టి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని 100% చెప్తా ఉన్నాం. ఇలా లగిచర్ల బాధితుల కన్నీళ్ళని అడుగు చెప్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందో. లగిచర్లలో గిరిజన రైతాంగం పడ్డ బాధలను అడుగు రేవంత్ రెడ్డి సర్కారు తీరేందో చెప్తుంది. RRR బాధితుల గోడును అడుగు రేవంత్ రెడ్డి పనితీరు చెప్తుంది. ముసలమ్మ ముసలయ్య బాధలను అడుగు రేవంత్ రెడ్డి పనితీరు చెప్తుంది. ఇలా అన్నమో రామచంద్ర అన్నట్టు రైతును అడుగు రేవంత్ రెడ్డి పనితీరు చెప్తుంది. హైదరాబాద్లో కూలగొట్టిన హైడ్రా బాధితులను అడుగు రేవంత్ రెడ్డి సర్కారు తీరు చెప్తుంది. హైదరాబాద్లో బ్రాండ్ ఇమేజ్ తగ్గించారు కదా. ఇలా హైదరాబాద్లో గతంలో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అనేక రకాల వరల్డ్ వైడ్ సంస్థలన్నీ ఇక్కడ నిలయాలుగా మారినవి. ఇవాళ వద్దామంటే భయపడే పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు కదండి బ్యూటీకి సంబంధించి కూడా. ఏంటిదమ్మా, ఏం తీసుకొచ్చినారు ఆయన? అంటే ఇక్కడ ఏం తీసుకొచ్చారు, ఏం తెచ్చారని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, మేము కూడా సంస్థలను తీసుకొస్తున్నాము బ్యూటీ అంటే బ్యూటీ కాన్సెప్ట్కి సంబంధించి, ఇంకా మిగతావికి సంబంధించి కూడా ఈయన ఇల్లు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇక వారి యొక్క పని ఎట్లుందనేది పారిశుద్ధ కార్మికులకు తెలుస్తుంది. వారి యొక్క పని ఏందనేది వాళ్ళ ఎమ్మెల్యే నడితే తెలుస్తుంది. వారి పని అనేది వారి కార్యకర్తలను పోయి అడగమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణాలు ఇప్పటికి 53-54 సార్లు చేసి 58 సార్లు చేసినప్పుడు నాకు తెలిసి. ఇలా ఒకవైపు ఏమో భారత రాష్ట్రం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు వీళ్ళు, బీజేపీ అలయన్స్ అయిందని చెప్పేసి. వీరు పోయి ఢిల్లీకి పోయి మోడీ మాత్రం కలిసి వస్తారు, కేంద్ర మంత్రులను కలిసి వస్తారు. ఒకవైపు అక్కడ పోయి కలిసి వస్తారు, ఇక్కడ వచ్చేమో కేంద్రం ఏమి ఇస్తలే అని చెప్పేసి మాట్లాడతారు. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా బీజేపీ బంధం గురించి. వాళ్ళకి 100% నేను చదువుకున్నదేమో ఆర్ఎస్ఎస్, కాలేజీ ఏమో టీడీపీ, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ అని చెప్పింది నేను కాదు కదా, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కాబట్టి ఇవన్నీ అంశాల మీద మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే, మా కేటీఆర్ గారు ఫైట్ చేస్తూ ఉంటే కావలసుకొని లగిచర్ల కేసు, లగిచర్లు కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఇవాళ నిన్నగాక ఇవాళ మనం కార్ రేస్లో కూడా అరెస్ట్ తప్పదని అంటున్నారు. ఎందుకు చేస్తారా అరెస్ట్? ఏం పాపం చేసిన అరెస్ట్ చేస్తారు? కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినందుకు అరెస్ట్ చేస్తారు. ఫార్ములా రేసు నిర్వహణ చేసి హైదరాబాద్లో నిల్సన్ అనే స్పోర్ట్స్ సంస్థ ఇచ్చిందమ్మా. 700 కోట్ల వ్యాపారం జరిగింది ఈ యొక్క ఈవెంట్ వల్లని. దానికోసం అరెస్ట్ చేస్తారా? ఇలా రేవంత్ రెడ్డికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే చేతగాక ఇలా ఫార్ములా రేస్ నిర్వాహకులు డిసెంబర్లో 2023 డిసెంబర్లో వచ్చి ముఖ్యమంత్రి అయినట్టు రేవంత్ రెడ్డి కలిశారు. సార్ ఇది 4 సంవత్సరాల ఒప్పందం, ఇది ఫార్ములా రేస్ అనేది ఆల్రెడీ ఒక సీజన్ ఆల్రెడీ అయిపోయింది కేసీఆర్ గవర్నమెంట్లో. 2వ సీజన్ సంబంధించి మాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైసలు పడ్డవి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పైసలు మా అకౌంట్లో ఉన్నవి. మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ పైసలు మాకు ఇస్తే మేము సెకండ్ సీజన్ రేసు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు చెప్పినారు. వాళ్ళు వచ్చి కలిసిరు ముఖ్యమంత్రి కార్యాలయంలో, కలిసిరు వాళ్ళు సచివాలయంలో. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక అక్కసు, కేసీఆర్ చేసిన పనులు నేను ఏం చేయొద్దు, కేటీఆర్ చేసిన పనులు ఏం చేయదు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ తెచ్చినా కేటీఆర్ తెచ్చినా ఎవరు తెచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు మంచి జరిగితే ఇప్పుడు ఈయన కూడా అప్రిషియేట్ చేస్తాడు కదా. అంటే ఈయన ఎందుకు అడ్డుపడుతున్నారని మీరు అనుకుంటున్నారు? నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇలా కేసీఆర్ కిట్ ఉంది, కేసీఆర్ కిట్ ఎందుకు కంటిన్యూ చేస్తలే? అన్ని కంటిన్యూషన్ చేసిన అంటున్నావు కదా నువ్వు. కేసీఆర్ కిట్ కంటిన్యూషన్ అవుతుందా? దళిత బంధు కంటిన్యూషన్ అవుతుందా? బీసీ బంధు కంటిన్యూషన్ అవుతుందా? బస్తీ దవాఖానాలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి?
నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అన్ని రకాల అంశాలు కేసీఆర్ యొక్క ప్రభ రేవంత్ రెడ్డి కనపడదు. కేసీఆర్ గారి చేసిన కార్యక్రమాలు రేవంత్ రెడ్డి కనపడదు. అంటే కేసీఆర్ ఆనమాలు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనమాలు లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటేనే ఆయనకు ఒక రకమైనటువంటి ఒక షివరింగ్ వస్తుంది ఆయనకు కేసీఆర్ కనపడితే. కాబట్టి ఇవాళ ఈయన ఏమనుకుంటారు, కేసీఆర్ని ఏదో సచివాలయాన్ని ఇబ్బంది పెడుతునో, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయకుంటేనో, లేకపోతే ఆ అమరవీలో స్తూపం దగ్గర నిర్వీర్యం చేస్తేనో, లేకపోతే ఇంకేదైనా చేస్తే కేసీఆర్ ఆనమాలు తీసేస్తా అనుకుంటు. కానీ రేవంత్ రెడ్డి చెప్తాను మీ టీవీ ద్వారా, కేసీఆర్ ఆనమాలు తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఆనమాలను నువ్వు తూడ్చేయలేవు. చాలామంది తూడ్చేయాలనుకున్నారు తెలంగాణలో. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, అనేక మంది కేసీఆర్ ఆనమాలు తూడ్చేస్తామని వాళ్ళే తుడుచుకబెట్టిపోయారు తెలంగాణలో. కానీ కేసీఆర్ ఇక్కడే ఉన్నాడు. రేవంత్ రెడ్డి, ఇది చరిత్ర చదువుకో. చరిత్ర తెలియనివాడు చరిత్ర నిర్మించలేడని చెప్తాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెలంగాణ ఒక్కసారి చరిత్ర చదువుకో రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆనమాలని నువ్వు కాదు కదా, నీ కాంగ్రెస్ పార్టీ తుడిచేయలేకపోయింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కేసీఆర్ గారిని బదనాం చేయాలనో, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనో ఏం చెప్పారండి ఎలక్షన్స్లో? 22 సంవత్సరాలు అవుతామని అంటున్నాను. లక్షల ఎకరాల భూముల్ని కేసీఆర్ కుటుంబం దోసుకుందని మాట్లాడింది. ధరల్లో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. తేల్చిర్రా? విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అన్నారు. తేల్చిర్రా? కాళేశ్వరంలో అవినీతి అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ వేసినారు. 3.5 కోట్లు ఖర్చు పెట్టారండి కమిషన్కి. 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 2.5 కోట్లు ఇంకా విడుదల కాలేవట పెద్ద మనిషికి. ఇంకా ఆయనకు చైర్మన్ చేసిన ఆయనకు 1.5 కోటిన్నర మాత్రం విడుదలైందట. ఏమన్నా తెలిసిరా? లాస్ట్కి ఏం చేసిరమ్మా? తీసుకుపోయి సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ఏం చేస్తుందమ్మా? నిమ్స్ హాస్పిటల్లో పేషెంట్ యశోదని తీసుకొచ్చాం అనుకోండి, మళ్ళీ నిమ్స్కి వచ్చినాక మళ్ళీ ఫార్మాలిటీ చేస్తారు. అంటే ఫస్ట్ నుంచి టెస్ట్ చేస్తారు, ఫస్ట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, మళ్ళీ అన్నీ చేసి ఫస్ట్ నుంచి చేస్తారు. రిపోర్ట్ చేయను కాగానే యశోద రిపోర్ట్ బట్టి చేయరు. మళ్ళీ సిబిఐ మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు, బీజేపీలకు అనుబంధం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తలేదని మాట్లాడతారు. అరెస్ట్ ఊకనే సిబిఐ చేయదు, వాస్తవాలు చూసుకొని చేస్తుంది. కేసీఆర్ నీకేమో కేసీఆర్ని అరెస్ట్ చేయాలని తపన నీకుండొచ్చు. కేసీఆర్ గారి తపన ఏంటంటే తెలంగాణ రైతాంగం నీళ్ళెట్టియాలనే తపనలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చెప్తున్నా మేడం, 2016లో ప్రారంభించబడ్డ కాళేశ్వరం అనే బహుళ ప్రాజెక్టుల సముదాయం. సుందిల్లా, అన్నారం, ఓన్లీ మీకు మేడిగడ్డే కనపడుతుంది రేవంత్ రెడ్డి గారి కళ్ళకి. కానీ మా కళ్ళకి సుమారు 16 రిజర్వాయర్లు కనపడుతున్నాయి, అనేక రకాల పంప్ హౌజులు కనపడుతున్నాయి, 1000 కిలోమీటర్ల కాలువలు కనపడతా ఉన్నాయి, అనేక రకాల సబ్స్టేషన్లు కనపడతా ఉన్నాయి. 1 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం మాకు కనపడతా ఉంది. ఇవాళ సుందిళ్లను, అన్నారంలో చిన్న ఏదన్నా లోపాలు జరిగి ఇబ్బంది ఎదురైతే ఇవాళ ఏదో కేసీఆర్ బదనం చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయ్యారా, రీల్స్కే పరిమితం అయ్యారా, ట్విట్టర్కే పరిమితం అయ్యారా? అట్లుంటుందమ్మా. కవిత గారు అంటున్నారు. కవిత గారు ఒకళ్ళు అన్నది అనుకోండి అమ్మ, ఇవాళ మీరు మీ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి, లేదా సోషల్ మీడియా చూడండి, లేదా పేపర్ క్లిప్ తిరిగేయండి. ఇవాళ ముషిరాబాద్లో పేదవాడు ఇల్లు కొలగొడుతుంటే అండగా నిలబడేది ఎవరు? కేటీఆర్ కాదా? షాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, అదేవిధంగా ఖమ్మం నుంచి నారాయణఖేడ్ వరకు రైతు రుణమాఫీ పడలేదంటే రైతు దీక్షలకు, రైతు ధర్నాలకు పోయింది కేటీఆర్ కాదా? నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో కాటన్ రైతుల గురించి పోయింది కేటీఆర్ కాదా? ఇవాళ కృష్ణా జలాల మీద అన్యాయం జరుగుతూ ఉంటే పోరాటం చేసింది కేటీఆర్ కాదా? ఇవాళ మాది రిజల్ట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్లే కనపడతాయి, పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ కనపడుతుంది. ఇలా మా పోరాటం అంతా కూడా జరుగుతుంది, ప్రజల కోసం కొట్లాడుతాం, మాకు అధికారం కోసం కొట్లాడుతామని మీరు అనుకుంటున్నారు. మేము ప్రజల కోసమే కొట్లాడుతాం, ప్రజా సమస్యల మీదనే కొట్లాడతాము. ఇలా అనేక అంశాలని చేస్తాం. బనకచర్ల మీద పోరాటం చేసింది ఎవరు? ఇలా గోదావరి జలాల్ని అప్పనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ నుంచి మిగులు జలాల పేరుతోటి, మిగులు జలాల పేరుతోటి, వరద జలాల పేరుతోటి దోచుకపోదాం అనే ప్రయత్నం చేస్తే కొట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? నాగార్జున సాగర్ డ్యామ్ పైన పెత్తనం చేస్తూ సిఆర్పిఎఫ్ బలగాలను దింపి మన ఆదాయం లేకుండా చేస్తే కృష్ణా జలాల మీద పోరాటం చేసిన ఎవరు? నల్గొండ జిల్లాలో మీటింగ్ పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? హైడ్రా బాధితుల కోసం కొట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? రైతు రుణమాఫీ మీరు అందరికీ ఏట్లేరని చెప్పేసి వాట్సాప్ని పెట్టి
సుమారు 70 నుంచి 80 వేల ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా అంతే రైతు రుణమాఫీ అందరికీ వేయాలని చెప్పి కొట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? రైతు బంధు పడాలని కొట్లాడుతుంది బీఆర్ఎస్ కాదా? రైతు సమస్య యూరియా కష్టాలపైన కొట్లాడుతుంది బీఆర్ఎస్ కాదా? ఎక్కడ కొట్లాడేది బీఆర్ఎస్? ఓకే, కవిత గారికి కొంచెం తక్కువ కనపడితే కనపడవచ్చు. ఒకవేళ ఆమె పాజిటివ్ సజెషన్స్ బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం మా పార్టీ కేటీఆర్ కావచ్చు, మా హరీష్ రావు కావచ్చు, వాళ్ళ యొక్క ఎదుగుదలకు ఏమైనా సజెషన్ ఇస్తే డెఫినెట్గా స్వీకరిస్తాం. కానీ రాజకీయ విమర్శలని డెఫినెట్గా ఎదుర్కొంటాం. ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాలనుకుందండి, రాజకీయంగానే మాట్లాడతాం. ఒకవేళ మా పార్టీ ఎదుగుదలకు ఆమె సజెషన్ ఉపయోగపడుతుంది, డెఫినెట్గా పార్టీ కోసం ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలిచిన అంటే మూడులోనే నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందంటున్నారు. ఒకవేళ అంటే ఈ బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అంటారు? నేనేమంటున్నంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఆ రోజు రాజ్యసభ సభ్యుల కోసం బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేశారు. ఆ రోజు సారీ హర్యానా కాదు అనుకుంటా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఎందుకు వేయట్లేదు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేర్చుకున్న వాళ్ళు ఎందుకు వేయట్లేదు? రీసెంట్గా ముకుల్ రాయ్ అనే వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్లో చేరిండు, బీజేపీ నుంచి గెలిచి. ఆయన మీద కలకత్తా హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ 1985లో రాజీవ్ గాంధీ గారు, దివంగత ప్రధానిగా. మరి ఏ ఫిరాయింపుల చట్టాన్ని అయితే మీరు తీసుకొచ్చిర్రు, ఏ ఫిరాయింపులు అయితే వద్దని చెప్పేసి మీరు చెప్పిర్రు, అదే ఫిరాయింపుల్ని మరి రాహుల్ గాంధీ ఏమో అక్కడ నాయకుడు ఏమో ఫిరాయింపులు వ్యతిరేకిస్తాడు, ఇక్కడ అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపులు ప్రోత్సహిస్తాడు. ఫిరాయింపులు ప్రోత్సహించడం అంటే మా పార్టీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ బీఫాయింగ్ గెలిచినటువంటి అరికపూడి గాంధీని పిఏసీ చైర్మన్ ఎట్ట చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి దానం నాగేందర్ని సికింద్రాబాద్ ఎంపీగా ఎట్ట నిలబెట్టిర్రు? బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన కడియం శ్రీహరి బిడ్డను కడియం కావ్యను వరంగల్ ఎంపీగా ఎట్ట నిలబెట్టిర్రు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఎట్ట ప్రభుత్వ సలహాదారుడ పోస్ట్ ఇచ్చిర్రు? ఇది కాదా ఫిరాయింపు? ఇది కాదా అన్యాయం? ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే మేము కప్పుకున్న కండువ 3 రంగుల కండువ కాదు, దేవుని కండువ అనే మాట్లాడే స్థితికి వచ్చారంటే బీఆర్ఎస్ నుంచి పోయినా కూడా భయపడుతున్నట్టే కదా. ఎక్కడ రాజీనామా చేస్తే గెలవమని మేము ఇవాళ మీ టీవీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు జూబ్లీ హిల్స్ గెలిచిన జబ్బాలు తలుచుకుంటారు కదా. ఇంకొక అవకాశం కూడా మీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమి లేదు, మేమే బలంగా ఉన్నాము, మేమే ప్రజలలో ఉన్నాము, మాకు ప్రజల మద్దతు ఉందని మీరు అంటున్నారు కదా. ఇంకో అవకాశం ఉంది మీ ముందర. ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయండి. అన్ని చోట్ల వస్తుంది, జూబ్లీ హిల్సే కాదు, స్టేషన్ కాన్పూర్లో ఎలక్షన్ వస్తుంది, బాన్స్వాడలో ఎలక్షన్ వస్తుంది, ఖైరతాబాద్లో ఎలక్షన్ వస్తుంది, తెలంగాణ నలుమూలలో వస్తుంది. అప్పుడు మీకు వాళ్ళ 10 గెలిచిరు అనుకోండి, మొత్తం తెలంగాణ మొత్తం మీకే మద్దతున్నట్టు కదా. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ టీవీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా, 10 మంది మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు ప్రజలకు మీ మంచిగా చేసిన ఈ 2 సంవత్సరాలను మీరు అనుకుంటే, రెఫరెండం అని మీరే అనుకుంటే, జూబ్లీ హిల్స్లో గెలిచిన మా వైపే ప్రజలుండని మీరు అనుకుంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేసి బై ఎలక్షన్ పోని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మీ టీవీ ద్వారా. సరే, ఇప్పుడు ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే అది మాగంటి గారికి సిట్టింగ్ సీట్. అది ఆయన 3 సంవత్సరాలు అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి అక్కడ ఓడిపోవడం ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే కేవలం కేసీఆర్ గారు రాకపోవడం వల్లనే ఈ సీట్ పోయింది అనుకోవచ్చు? అట్లే ఉండదమ్మా మౌనిక గారు, అట్లా ఏముండదు. మాగంటి గోపినాథ్ గారి యొక్క సేవలు, మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నవి. మాగంటి గోపినాథ్ గారి సతీమణిగా భర్తను కోల్పోయినటువంటి సతీమణి వారి గోపినాథ్ గారి యొక్క సునీత గారు ఎవరైతే ఉన్నారో వారికి ఓట్లు వేద్దామన్న సింపతి ఎంత అవుతుందో, అటువైపుగా ఉన్న నవీన్ యాదవ్ కూడా 2 సార్లు ఓడిపోయాడు. ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది. వాస్తవానికి అటు సింపతి ఉంది, ఇటు సింపతి ఉంది అనే క్రమంలో అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది అనేటువంటిది అయితే గవర్నమెంట్ చెప్పిందో, వారు మంత్రులు యథేచ్ఛగా పనిచేసిర్రు. ఇంకా 3 ఏళ్ళు అయితే మేమే ఉంటాం, మాకు ఓటు వేయండి అనేది పనిచేయవచ్చు. ఆ 25,000 ఓట్లలో జరిగిందని అనుకుంటాను. అలా 13,000 వస్తే మేమే గెలుస్తాం కదమ్మా. ఆ 13,000 ఓట్లు అధికారం ఉందని మభ్యపెట్టవచ్చు, లేకపోతే ప్రలోభాలు పెట్టవచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా అక్కడ మోహరించిన తీరు చూడవచ్చు. ఇవన్నీ పనిచేసిన నేను అనుకుంటా ఉన్నాను తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ మీద చేసిన అనుకుంటా. ఎంఐఎం ఓట్లు పడలేవా? ఎంఐఎం ఓటు అయితే పడిందా? దానికోసం ఎన్ని పాటలు పడ్డారు. అజారుద్దీన్ ఏమో టికెట్ పనికిరాడు, అజారుద్దీన్ పోటీకి మాత్రం పనికిరాడు, కానీ అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయితే పనికి వస్తాడు, అజారుద్దీన్ మంత్రి అయితే పనికి వస్తాడు. వాళ్ళ పాటలు కానీ అర్థమైనాయి కదా.
నైతికంగా ఓడిపోయినట్టే వాళ్ళు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయినట్టే. ఎన్ని రకాల పాటలు పడ్డారు, ఎన్ని రకాల అధికార దుర్వినియోగం చేశారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం కాబట్టి ఓడిపోయారు కాబట్టి మీరు మాట్లాడతారని అంటారు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మాట్లాడుతుంది కదా, ప్రజలు అనుకుంటారు అజారుద్దీన్ మరి ఎలక్షన్లోనేమో అభ్యర్థికేమో పనికిరాడు కానీ మంత్రికి ఎట్ట పనికి వస్తాడు. ఒకవేళ అజారుద్దీన్ మంచివాడు మీరు ఇవ్వాలనుకుంటారు కదా, ఇండియన్ క్రికెట్ ఏదో వరల్డ్ కప్ గిరల్డ్ కప్ మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు. ఏమని మరి అప్పుడు ముందు గుర్తురాలే, ఎలక్షన్ అప్పుడే గుర్తొస్తుందా మీకు? పోనీ ఇంకేం మాట్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గల్లీ గల్లీ తిరుగుతూ ఇంకో మేము మాకు ఓటు వేయకపోతే రేషన్ కార్డులు కట్ అవుతాయి, మాకు వేయకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు రావు. ఇంకో గిదా రేవంత్ రెడ్డి గారు తీరు, ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష. ఇంకేమన్నా మళ్ళీ కాళేశ్వరం తీసుకొని వస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్ట్రాటజికల్గా బీఆర్ఎస్ని ఓడగొట్టడం కోసం బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై ఒక ప్రయత్నం చేసినాయి. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయినారు. మేము రేస్లో కొద్దిగా వెనకబడ్డాం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్ష చేసుకుంటాం. భవిష్యత్తులో మళ్ళీ ఈ అంశాలన్నీ బేరేజ్ వేసుకొని డెఫినెట్గా బూడిద నుంచి ఫినిక్స్ పక్షి ఎట్లయితే సూర్యుని వైపు పరిగెడుతుంది, పడిన కెరటం ఎట్లాగైతే మళ్ళీ లేస్తుందో మళ్ళా బీఆర్ఎస్ లేస్తుంది అని 100% చెప్తా ఉన్నా. ఎందుకంటే మాకు అవమానాలు కొత్త కాదు, ఒడిదొడుకులు కొత్త కాదు. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, మాకు లేని శత్రువులు లేరు. ఎందుకు? మేము తెలంగాణ అంటున్నందుకు. మేము ఓన్లీ ఒక తెలంగాణ అంటున్నందుకు అనేక మంది శత్రువులు మాకున్నారు. కాబట్టి మాకు ఒడిదొడుకులు కొత్త కాదు, మాకు కుట్రలు కొత్త కాదు, మా కేసీఆర్ గారికి అవమానాలు కొత్త కాదు, ఇక అయిపోయింది పని అన్న వాళ్ళు కొత్త కాదు. డెఫినెట్గా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం మీ టీవీ ద్వారా, బూడిద నుంచి ఎట్లయితే ఫినిక్స్ పక్షి పుట్టి సూర్యుని వైపు పరిగెత్తదో, పడిన కిరణం ఎట్లయితే మళ్ళీ లేస్తుందో ఎగిసి పడుతుందో, మళ్ళొక్కసారి బీఆర్ఎస్ భవిష్యత్తులో ఎగిసి పడుతుందని చెప్పి తెలియజేస్తాం. ఓకే అండి. ఇప్పుడు బాలరాజు గారి గురించి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచో మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, దాదాపు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకు మీకు ఒక మంచి పదవి రాలేదంటే ఏం చెప్తారు? వాస్తవంగా తెలంగాణ ఉద్యమం నుంచి మీ కేసీఆర్ గారితో ఉన్నాం. 2006 ఉస్మాన్ షీట్లో పిహెచ్డి చేయనప్పటి నుంచి 2006లో బై ఎలక్షన్లు వచ్చినాయి. అప్పటి నుంచి మేము కేసీఆర్ అభిమానులుగా ఉన్నాం. 2009లో తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ వెనకాలే ఉన్నాం. కేసీఆర్ గారి బాటలనే నడిచి ఒక సంతృప్తి మాత్రం ఉంది. ఎలా ఎమ్మెల్యే అయినా ఆ సంతృప్తి ఉండదో నాకు తెలియదు, రేపు మంత్రి అయినా ఆ సంతృప్తి ఉండదో తెలియదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసిన సంతృప్తి మాత్రం నాకు ఉంది. మీరు ఎమ్మెల్యే అయినా ఆ సంతృప్తి రాకపోవచ్చు. ఒక చరిత్రలో ఒక పేదవాడి కొడుకు, ఒక పేద ఇంట్లో పుట్టిన ఒక బిడ్డడు ఉస్మాన్ షీట్లో చదువుకొని చరిత్రలో తనకంటూ ఒక అక్షరాన్ని నమోదు చేసుకోవడం అంత ఈజీ కాదు కదమ్మా. 2013 సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఎల్బీ స్టేడియంలో ఆ రోజు ఏపీ ఎన్జిఓలు సభ నిర్వహిస్తే ఆ సభలో బిగ్గరగా ఒక్కడిగా వెళ్ళి కేసీఆర్ గారి స్ఫూర్తితోటి జై తెలంగాణ నినాదాలు ఇచ్చినాం కదా విద్యార్థి నాయకుడిగా. ఆ నినాదాలు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇవాళ తెలంగాణ హిస్టరీలో లిఖితమైంది కదా. ఇంకేం కావాలి దూదిమేట బాలయ్య యాదవ్కి? ఓకే, రాజకీయాలు చేసేట క్రమంలో ఉద్యమం తదనంతరం రాజకీయ పార్టీగా మారినప్పుడు డెఫినెట్గా ప్రజాపతి కావాలని ఆకాంక్ష ఉంటుంది. ఉద్యమకారుడిగా కొన్ని పనులు మాత్రం చేయగలుగుతాం, ప్రజాపతిగా ఇంకొన్ని పనులు చేయగలుగుతాం. కానీ కేసీఆర్ గారు ఎమ్మెల్యే అవకాశం ఇస్తామని అవకాశం నాగార్జున సాగర్ ఇస్తామన్నప్పటికీ ఆ రోజు నా అవకాశం త్రుటిలో తప్పిపోయింది. మన భువనగిరి పార్లమెంట్ అడిగాను, త్రుటిలో అవకాశం చేజారింది. డెఫినెట్గా భవిష్యత్తులో, ఎందుకంటే ఒక చిన్న పేద కుటుంబంలో పెట్టిన దూదిమేట బాలరాజు యాదవ్ ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో, ఒక సహాయ మంత్రి హోదాలో ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసింది కదా కేసీఆర్ గారు. భవిష్యత్తులో డెఫినెట్గా మాలాంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. ఇలా ప్రజల కోసం పనిచేసే క్రమంలో అవకాశాల కోసం మేము పనిచేయట్లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అవకాశాలు అవే అందిపుచ్చుకుంటాం అనేది మాకున్న అభిప్రాయం. ఇక్కడ వాళ్ళకి 25 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండబట్టి విద్యార్థి నాయకుడిగా 99లోనే నేను ఎస్ఎఫ్ఐ డివిజన్ సెక్రటరీగా పనిచేశాను, నెక్రికల్ డివిజన్ సెక్రటరీగా. 99 అంటే సుమారు ఇవాళ 25-26 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. అన్నీ ఈ రోజుకి కూడా ఉస్మాన్ షీటీ తల్లి ఇలా మాకు గుర్తింపునిచ్చింది. ఇలా మా తల్లి జన్మనిస్తే ఉస్మాన్ షీటీ రెండోది జన్మనిచ్చింది. ఉద్యమం మాకు గుర్తింపునిచ్చింది. కేసీఆర్ గారు మాకు ఒక హోదా ఇచ్చారు. డెఫినెట్గా భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేసే క్రమంలో డెఫినెట్గా అవకాశాలు దొరుకుతాయని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టైం ఇచ్చారు, చాలా బిజీగా ఉన్నా కూడా అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే.